ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం మరి మీతో కలిసి మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి నేను నా కుటుంబం కూడా మరి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీరు ప్రతి వారం ఈ యొక్క వాక్యాలను వింటున్నారని నేనైతే అనుకుంటున్నాను. మీరు వింటున్నారని కాదు, మీరు తింటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే తినడం అంటే నీ లోపలికి వెళుతుంది, అది అరిగి నీకు శక్తిని బలాన్ని ఇస్తుంది. వినడం అంటే నువ్వు ఎలా వింటావు అలా వెళ్ళిపోతుంది. కానీ మీరు తింటున్నారనే అనుకుంటున్నాను. నేను ఎందుకు అనుకుంటున్నానంటే దేవుని నామమును బట్టి అనుకుంటున్నాను. మీరు అలా తింటున్నారని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇందులో మరి నేను మారు మనసు అనే దాని గురించి చెప్పుకుంటూ వచ్చాను. 9 విషయాలు చెప్పాను. ఆ 9 తర్వాత ఇప్పుడు 10ది పాపం. పాపంలో ఎన్ని విషయాలు ఉన్నాయి అనేదాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ పాపంలో ఉన్న వాటిల్లో నేను మీకు తెలియజేసినటువంటివి ఇప్పటికి పాపంలో మొదటి మెట్టు దగ్గర నుంచి ఏమేమి వచ్చినాయి అనేది కూడా మీకు తెలియజేశాను. మరి 1 స్వార్థం, 2వది ధనం, 3వది వెంకమలాడటం, 4వది అహంకారం, 5వది దూషణ అనే దగ్గరికి వచ్చాము. ఈ దూషణ పలికేటువంటి వారు ఆఖరికి ఏం చేస్తారో తెలుసా అండి? వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, వీటిని కూడా మనం జాగ్రత్తగా చూడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం. సామెతల గ్రంథం అంటే ఏంటో తెలుసా అండి మీకు? సామెత అంటే మనం వాడక పదాల్లో సామెత చెప్తాను వింటావా అంటాం. అంటే ఇవి కూడా అలాగే మనిషి గురించి, మానవ మనుగడ గురించి, భక్తిని గురించి, భక్తిలో ఉన్న శక్తిని గురించి, శక్తిలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దేవుని మహిమ గురించి, ఇలా అనేకం దీంట్లోనే ఇమిడి ఉంటాయి. అది ఆ యొక్క మనిషిలో ఉన్న జ్ఞానము, విజ్ఞానము, ఇంకా మనం చూస్తే తెలివి, ఇలా అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి సామెతల్లో. ఈ సామెతల్లో 20వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒక మాట చూస్తే ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు అంటే, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును అన్నాడు. బిడ్డలను అంటున్నాం ఈ రోజున. మంచిదే, కనొద్దని ఎవరు అనరు. కనాలి, పెంచాలి, పెద్ద చేయాలి, పిల్లల్ని ప్రేమించాలి, అంతా బాగానే ఉండాలి. కానీ పిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? పిల్లల్ని బాల్యంలో నుంచే వాళ్ళని కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే బాలుడు సహితము తన నడవడిక యథార్థమైనదో కాదో, శుద్ధమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును అన్నాడు. ఏంటా చేష్టలు? చిన్నప్పుడే, ఆడుకునేటప్పుడే వాడి వస్తువు ఎవరైనా పట్టుకుంటే అనుకుంటే వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్క పిల్లోడు అయితే ఆడి వస్తువులు ఇచ్చి ఆడుకుందాం రా రా అని పిలుస్తూ ఉంటాడు. ఆ చేష్టలు వీడి తినేసేసి అవతలడు కూడా లాక్కొని తినేస్తూ ఉంటాడు. అది చేష్టలు అంటాడు. పెద్ద అయితే ఏమవబోతున్నాడో మీకు ముందుగానే సిగ్నల్స్ వస్తున్నాయి అనమాట. సిగ్నల్స్ అంటారు వాటిని. ఆ సిగ్నల్స్ ఎప్పుడైనా చూస్తున్నాడు మీరు? మా చిన్నోడు కదా ఆడి బలి, ఆడు అట్టకి తుంటాడమ్మా అని నవ్వుకుంటున్నావు నువ్వు. వాడు నీకు సిగ్నల్స్ ఇస్తున్నాడు, నేను పెద్ద అయితే ఇలాగ అవుతాను, ఎదటోడి మొత్తం పీక్కొని తినేది నేనే. అది చెప్పేది మనకు అర్థం కావట్లా. సిగ్నల్స్ వస్తున్నాయండి మనకి. ఆ సిగ్నల్స్ని నువ్వు అర్థం చేసుకోవట్లా. అందుకనే వాడు ఏం చేస్తున్నాడు? ఆఖరికి ఇలాంటి పనులు చేసేటువంటి నీ కుమారుడిని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు. వాడి పెద్ద అయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథంలో మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ 23వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు బిడ్డలకు అన్నావు, పెంచావు, పెద్ద చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ వాడి చేష్టలను నువ్వు గమనించిన తర్వాత ఏం చేయాలో తెలుసా అండి? అందుకని 13వ వచనంలో మనం ఒక మాటను చూద్దాం. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. ఏం చెప్తున్నాడు? వాడిని శిక్షించటం మానుకోవద్దు అన్నాడు. వాడు చేసే చేష్టలు చూసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, తల్లిగా లేకపోతే తండ్రిగా వాడిని ఏం చేయాలంటే మనము జాగ్రత్తగా చూడాలి. ఎలా చూడాలి? వాడు తప్పు చేశాడు ఏమంటే ఒక దెబ్బ వేయాలి. నువ్వు దెబ్బ వేయకుండా నువ్వు పెంచుతున్నావే, నీ ప్రేమను పంచుతున్నావే, ఇది నువ్వు ప్రేమ అనుకుంటున్నావే, ఆ ప్రేమ తేమగా మారి వాడే జారి అందులో పడిపోయి వాడి నడువునే ఎడిగితే వాడే చచ్చిపోతాడు. నువ్వు అది ప్రేమ అనుకుంటావు, అది ప్రేమ కాదు. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము.
నువ్వు వాడిని బెత్తముతో కొట్టిన యెడల వాడు చావకుండును. ఒక దెబ్బ కొడితే వాడు చచ్చిపోడండి. దెబ్బ కొట్టినంత మాత్రంలో ఏం తప్పు కాదు. అది ఏమంటే వాడు బాగుపడాలి. వాడు బాగుపడాలని నువ్వు కొట్టేటువంటి ప్రతి దెబ్బ కూడా వాడికి ఆయుష్ను పెంచుతుందే కానీ ఆయుష్ తక్కువ చేయదు. అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు, నీ బాలుడను నువ్వు శిక్షించుటను మానుకోవద్దు. వాడిని నువ్వు ఒకవేళ కొడితే అది తప్పు కాదు. వాడిని చావుకోకుండా బెత్తముతో వాడిని కొట్టిన యెడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదవు. చిన్నప్పటి నుంచి నువ్వు దెబ్బ కొట్టి వాడిని పెంచటం నేర్చుకోవాలి. నువ్వు అలా పెంచట్లా, నీ పెంపకంలో లోపం ఉంది. అందుకనే వాడు బూతులు మాట్లాడుతున్నాడు. అందుకనే వాడు స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడు. వాడు స్కూల్లో పుస్తకాలు దొంగతనం చేస్తున్నాడు. వాడు పక్కోడు దాంట్లో బ్యాగ్లో ఉన్నటువంటి తీసుకొని తినేస్తున్నాడు. అన్నిట్లో కూడా వాడు దొంగగా మారిపోతున్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే వాడు ఆక్రమణదారుడుగా మారిపోతాడు. ఆక్రమణదారుడు అంటే ఆక్రమించుకోవడం వాడు మొత్తం. అది స్థలాలే కావచ్చు, అవతల వాడి ఆస్తులే కావచ్చు. ఇంకా ఆక్రమణలో ఏమొస్తాయో తెలుసా? అవతలుడు భార్యను కూడా వీడు ఆక్రమించుకుంటాడు. ఏమనుకుంటున్నారు? మన పిల్లలు మనం పెంచుతున్నామంటే ఎంత చక్కగా పెంచాలో ముందు తెలుసుకోవాలి. ఆ పెంపకం నీకు చాలా కరెక్ట్గా ఉండాలి. అట్టి మంచి పెంపకం నువ్వు పెంచకపోతే నీ యొక్క జీవితంలో నువ్వు కనిన నీ కుమారులకు విలువ ఉండదు. దేవుని పిల్లలారా, అందుకనే వారు ఎవరో తెలుసా? వారిని గురించి అంటున్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు అంట. వాళ్ళు ఎవరు? వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు. అందుకనే ఈ యొక్క పిల్లలకు దేవుడు జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం. 19వ వచనం, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఎక్కడ నడిపించుకోవాలంటే దాన్ని యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకో. నువ్వు ఈ జ్ఞానాన్ని, ఈ జ్ఞాన వాక్కులను నువ్వు జాగ్రత్తగా వినో. అది తల్లిదండ్రులు నిన్ను పెంచారని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు వారు ప్రేమతో పెంచినటువంటి ఆ ప్రేమను నువ్వు తృణీకరిస్తున్నావు. కాబట్టి దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ వాక్యం వింటున్నటువంటి ఓ సోదరుడా, సోదరి, ఓ కుమారుడా, ఓ కుమార్తె, నువ్వు జాగ్రత్తగా విను. ఈ యొక్క మాటలను నీవు విని నిన్ను నువ్వు మార్చుకో. అందుకనే దేవుడు అంటాడు, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. ఏం తెచ్చుకోవాలంట? జ్ఞానాన్ని తెచ్చుకోవాలంట. తెచ్చుకొని ఏం చేయాలి? నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకో. దేవునికి స్తోత్ర. యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకో అంటున్నాడు. మరి నువ్వు నడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. అక్కడ 25వ వచనంలో నుంచి ఒక మాట అంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఏం చేయాలంట? బాబు, నానా, వింటున్నావా? నిన్ను కనిన నీ తల్లిని ఏం చేయాలంటున్నాడు? ఆనందపరచవలెను, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలెను. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవునికి స్తోత్ర. ఆ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు నీ మార్గమును నువ్వు సరి చేసుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. అది మనం మర్చిపోతున్నాం. దేవునికి స్తోత్ర. చూడండి, అందుకనే ఎఫెసీ పత్రికలో కూడా ఒక చక్కని మాట దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 1 మాటలు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దేవునికి స్తోత్ర. ఏమంటా? ఇది ధర్మమే. మీ తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉండటం ఇది ధర్మమే. మీ ధర్మాన్ని మీరు పాటించండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఈ రోజు నేను చాలా చోట్ల చూస్తున్నాను, ఏంట్రా 20 ఏళ్ళకే 30 ఏళ్ళకే చచ్చిపోతున్నాడు ఏంటి? అసలు ఈ ఎయిడ్స్ రోగాలు ఏంటి? ఇదిగో ఈ కరోనాలు ఏంటి? ఈ భయంకరమైన స్థితులు ఏంటి? ఇంత యవనంలో, ఇంత బాల్య దిశలో చనిపోవడం కారణం ఏంటి? నీ తల్లిదండ్రులకు నువ్వు అవిధేయతగా ఉండటం వలన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది తల్లులు ఉన్నారు, కొంతమంది తండ్రులు ఉన్నారు. నేను వీళ్ళని గురించి నేను చెప్పాలి అని అంటే, చిన్నతనం నుంచి కూడా కొంతమంది ఆ బిడ్డలను చాలా దుర్మార్గులుగా పెంచేటువంటి వాళ్ళుగా కనపడుతున్నారు. వీళ్ళు మాట్లాడి అబద్ధాలు విని వాళ్ళు అబద్ధ కోరుకులుగా మారిపోతున్నారు. వీళ్ళు చేసే పనులు చూసి వీళ్ళు కూడా భయంకరమైనటువంటి వ్యభిచారులుగా, దొంగలుగా మారిపోతున్నారు.
ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది ఏమాత్రము కూడా మంచిది కాదని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ పాపం ఎక్కడొచ్చింది అని అంటే, నీవు నీ తల్లిదండ్రులు దూషించడంలోనే నీ పాపం. నువ్వు ఎక్కడ వచ్చింది అంటే నీ తల్లిదండ్రులకు అవిధేయత చూపించడంలోనే నీ పాపం అంత భయంకరంగా పెరిగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంత ప్రేమగా చూసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నాక ఆ కుమారుడు ఏం చేస్తున్నాడండి? ఆ కుమారుడికి తల్లిదండ్రుల మీద ఏముండాలి? మీకు ఎవరికైనా తెలిస్తే కొద్దిగా చెప్పండి, నేను వింటాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తాను చూడండి. తల్లిదండ్రులు చూడక వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎవరో తెలుసండి. వాళ్ళు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో నుంచి ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. నువ్వు ఏది చేసినా అంటే ఎవరు వీళ్ళు? తల్లిదండ్రులు దూషించేవాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయత చూపించేవాళ్ళు, తల్లిదండ్రుల యొక్క మాట ధిక్కరించేటువంటి వాళ్ళు, ఈ యొక్క ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు, ఆ యొక్క ప్రాణాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు, ఆ యొక్క బాల్య దిశలో నువ్వు ఉన్నప్పుడు ఆ చిన్నగా కొద్దిగా ఉన్నటువంటి నిన్ను అనేక రకాలుగా నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు, నీ ఉన్నతికి ఔన్నతికి పాటుపడినటువంటి వాళ్ళు, నీ చేతికి ఒక భార్య అనేటువంటి ఒక స్త్రీ రాగానే నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు? కృతజ్ఞత లేని వానిగా కనిపిస్తున్నావు. దేవునికి స్తోత్ర. ఏమి లేదు నీ దగ్గర, కృతజ్ఞత లేదు. నువ్వు ఏమైపోతున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. అందుకనే చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గనక జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. 20వ వచనంలో అంటాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది అన్నాడు. ఎవరిని బట్టి మెచ్చుకొనదగినది? ప్రభువుని బట్టి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయముతోను భక్తితోను వణుకుతోను దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు మాత్రమే ఆ యొక్క దేవుని మహాకృపను పొందుకోగలుగుతావు. అదే దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠం. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి దేవుని పిల్లలారా, నువ్వు నిజంగా జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే, నిజంగా నువ్వు జ్ఞానయుక్తముగా నడుచుకొనటానికి నువ్వు సిద్ధపడినట్లయితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం నుండి గనక మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావో, ఎప్పుడైతే ఈ వాక్యం నీ హృదయంలో నాటబడుతుందో, ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం నీ చెవులలోకి చొచ్చుకొని లోపలికి వెళ్ళిపోయిందో, అది గింగురు మనుచు నీ యొక్క ఆ యొక్క వాక్యము ఇదిగో నీకు గంట కొట్టినట్టుగా అది నీకు చెబుతున్నదో, అప్పుడు వినిన నాట నుండి మేమును నీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానక మీకు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ఇక నుంచి నువ్వు ప్రతి సత్కార్యం చేసే ప్రతి పనిలో కూడా నువ్వు సఫలం అవ్వాలి. అన్ని విషయములలో కూడా దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. నీకు అభివృద్ధి లేకపోవడానికి కారణం నీవు నీ తల్లిదండ్రులను ధిక్కరించడమే, నీ తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉండటమే, నీ తల్లిదండ్రులను దూషించడమే, నీ తల్లిదండ్రులకు దూరంగా ఉండడమే, నువ్వు వారిని పక్కన పెట్టడమే. ఏంటండి ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నారు? తల్లిదండ్రులను చూడడం అంటే దాని యొక్క విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు చాలా మంది పాస్టర్లను నేను చూస్తూ ఉన్నారు, ఆ తల్లిదండ్రులని దూరంగా పెడుతున్నారు. ఇంకో పాలలో పరకో పడేస్తాను అంటున్నారు. పడేయటం ఏంటండి? ఇంట్లో ఉన్నటువంటి నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులను చూడరా వాళ్ళు? నీ తల్లి నీవు బాల్య దిశలో ఉన్నప్పుడు నిన్ను ఎంతో చక్కగా గారాబంగా పెంచి పెద్ద చేసిందే. ఇప్పుడు నువ్వు కన్నా నీ పిల్లలను నువ్వు ఎంత గారాబం చేస్తున్నావో తెలుస్తుందా? నిన్ను చూసిన నీ పిల్లలు నిన్ను కూడా ఆ విధంగానే చేస్తే అప్పుడు నీ జీవితం ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నువ్వు అనుకుంటున్నటువంటిది ఏది కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా అందుకనే అంటున్నాడు, దేవుని నువ్వు అభివృద్ధి పొందాలంటే ఇవన్నీ చేస్తూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు సంతోషపడాలి. నువ్వేమనుకుంటున్నావు అంటే లోకానుసారంగానే ఆలోచిస్తున్నావు, లోకానుసారంగానే బ్రతుకుతున్నావు, లోకానుసారంగానే నడుస్తున్నావు, లోకానుసారంగానే మాట్లాడుతున్నావు. దీనివల్ల నీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు. ఆ దుఃఖము నీకు శాపంగా మారుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మాట్లాడితే ఆయన అంటున్నాడు, ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు.
ఎవరికి తగినట్లుగా? దేవునికి తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పును. ఏ ఓర్పు ఉండాలంట? పూర్ణ ఓర్పు ఉండాలట. పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటను. ఇక్కడ మనం చూస్తే ఆ పూర్ణ శాంతాన్ని నేను కొంతమంది దగ్గర చూశాను. మైలవరం ప్రాంతంలో ఉన్నటువంటి మోజెస్ అనేటువంటి ఒక సేవకుడు, ఆయన ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆయన తల్లి ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉండేది. ఎక్కడున్నా కూడా టయానికి మా అమ్మగారు ఉన్నారండి అని వెళ్ళేవాడు. ఇంట్లో ఆయనకు ఒక భార్య ఉంది, కోడలు, అయినా ఆమె చూస్తుందా ఏమో తెలియదు. ఈయన వెళ్ళాలి, ఈయన స్నానం చేయించాలి, ఈయన వెళ్ళాలి, ఈయన అన్నం పెట్టాలి, ఈయన వెళ్ళాలి, ఆమెను శుభ్రంగా చూసుకోవాలి. ఆ యొక్క ఇంటి పని అంతా కూడా తల్లి విషయంలో అతను తీసుకున్నటువంటి శ్రద్ధ నేను కళ్ళగా చూసినప్పుడు ఆయన చనిపోయినా పరలోకానికి వెళ్ళగలడు అనేటువంటి ధైర్యం నాకు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో నీ యొక్క తల్లిదండ్రుల విషయంలో పూర్ణమైనటువంటి ఓర్పును దీర్ఘశాంతము నీలో ఉన్నదా? నీవు నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు చూడగలుగుతున్నావా? అలాగా నీవు ఆ విధంగా చేయట్లేదు. అందుకనే ఆయన అంటున్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాను. బతిమాలుకుంటున్నామండి మిమ్మల్ని. కృతజ్ఞత లేని వారిగా మీరు ఉండకూడదండి. కృతజ్ఞత కలిగి జీవించాలండి. కృతజ్ఞతావచనాలు పలుకాలండి. కృతజ్ఞతే నీ యొక్క జీవితముగా నువ్వు ఎంచుకోవాలండి. కృతజ్ఞత లేకపోతే నీవు జీవితంలో నువ్వు పైకి రాలేవు. అది మహాపాపము. దేవునికి స్తోత్ర. ఏం పాపం అండి అది? అది మహాపాపమై ఉన్నది. దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాటను మనము జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడ దశలోనికులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఒక మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. నీ తోటి సేవకులు నిన్ను చూస్తూ ఉన్నారు. ఇదిగో నీవు అనుకుంటున్నావు, ఇదిగో మేము ఇలాగే నడుస్తామని. నీ భార్య మాట విని నువ్వేం చేస్తున్నావు? నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు కాబట్టి అని దేవుడు అని మాట్లాడి ఏం చేశాడు? వాళ్ళని ఏదేను తోటలో నుంచి తరిమేశాడు అక్కడికి. నీవు నీ భార్య మాట విని ఇదిగో నీ తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్నావు గనక, నీ భార్య మాట విని నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు దూషిస్తున్నావు గనుక ఏం చేస్తాడు దేవుడు? ఆ యొక్క ఏదేను తోటలో నుంచి ఆదామును తరిమి వేసినట్లుగా నిన్ను కూడా ఆయన స్థలములో నుండి నిన్ను కూడా తరిమి వేస్తాడు. నీవు అనుకుంటున్నావు నీ బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్నాను కాబట్టి ఇక నాకు తిరుగులేదు, బ్రహ్మాండంగా నేను ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఆయన స్థలంలో నుంచి నిన్ను తరిమేస్తాడు. ఆయన ఇలాఖాలో నుంచి నిన్ను లేపేస్తాడు. ఆయన ఇలాఖా నీ మీద లేకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు చేసేటువంటి నీ పని నువ్వు ఎంతవరకు కరెక్టో ఆలోచన చేయి. నీ తల్లిదండ్రులకు ముద్ద పెట్టలేవు. నీవు నీ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి భోజనాలు తింటున్నారు, మరి నీ తల్లిదండ్రులకు పెడుతున్నావా? ఆ తల్లిదండ్రులకు కారం మెతుకులు పెట్టే కుమారులు ఉన్నారు ఈ రోజున. నువ్వు పెడుతున్నావా లేదా? నలుగురు వచ్చినప్పుడు ఆ భోజనం పెడతాను తీసుకెళ్తే అంతకుముందే ఆ గంజి తాగినటువంటి వాళ్ళు, అంతకుముందే కారం మెతుకులు తిన్నటువంటి వాళ్ళు ఆ నలుగురిలో నువ్వు మెప్పు పొందడానికి వెళ్తే, అమ్మ నాకు వద్దమ్మా నేను ఇప్పుడే తిన్నానమ్మా నా కడుపు నిండుగా ఉందని వాళ్ళు అంటే, ఇదిగో నేను పెడుతుంటే వాళ్ళు తింటలేదు అని నీ భార్య చేసే నాటకాలు చూస్తున్నావా? నీ భార్య చేసేటువంటి అద్భుతమైనటువంటి నటన చూస్తున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నటన ఇప్పటి వరకే కదా. కొంతమంది కుమారులు అయితే ఆ తల్లిని ఇంట్లోనే పెట్టేసి పటామంటే బావి బయటకు వచ్చి మా అమ్మ తింటలేదండి అని నటించే కొడుకులను చూస్తున్నావే, అది జీవితం. ఆది నీకు కృతజ్ఞత లేనివారు. నీవు ఎప్పుడో దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడిన వాడవు. దేవుడు నిన్ను వెళ్ళగొట్టాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇట్టి జీవితం కలిగి ఉన్న నీవు ఒక మనిషివాని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఈ రోజు నేను సాక్ష్యం చెప్పాను, విన్నారు కదా. ఎవరైనా మోజెస్ గారు అనే సేవకుడు తన తల్లి విషయంలో తీసుకున్న శ్రద్ధ, అది సాక్ష్యం. అది నేను చెప్తున్నాను అంటే దాని అర్థం ఏంటి అంటే,
అలాగున నీ కొరకు అనేకులు చెప్పుకునేలాగా ఉండాలి. ఆడొక పాస్టరా తల్లిదండ్రులకు ముద్ద పెట్టినోడు అన్నాడు అని అంటే అది కూడా సాక్ష్యమేనండి. ఆ సాక్ష్యం కూడా ఎలాంటిదో తెలుసా? అదే ఆ నోట పడిపోయినప్పుడు నీ జీవితం అనేక రకాలుగా తునకలైపోద్ది. జాగ్రత్త. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొంది ఉన్నది. అభివృద్ధి కావడం అంటే ఏంటండి? నీ తల్లిదండ్రులను ఎప్పుడు సన్మానిస్తావో అప్పుడే నువ్వు అభివృద్ధిలోకి వచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే వాళ్ళని ప్రేమిస్తున్నావో అప్పుడే అభివృద్ధిలోకి వచ్చినట్టు లెక్క. నీ యొక్క అభివృద్ధికి అవధులు లేవు. అంచెలంచెలుగా ఎదిగిపోతావు. అదే దేవుని యొక్క మహాకృప. నీవు తింటున్నటువంటిది ఏంటి? అది నువ్వు బూడిద తింటున్నావు. ఏమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు కృతజ్ఞత లేనివారు. అందుకని ఇక్కడ అభివృద్ధి పొందారు. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఏం చేయాలంటే ఇప్పుడు మన ప్రేమ విస్తరించాలంట. విస్తరణ దిశగా నువ్వు వెళ్తున్నావా? ఎవడి మీద నువ్వు ప్రేమ చూపిస్తున్నావు? దేవునికి స్తోత్రం. నీ ఇంటికి ఒక సేవకుడు వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు ఈ రోజున. పెట్టడానికి నీకు చేతులు రావడం లేదు. నీ ఆస్తులు ఏమైనా కోరుకుంటున్నారా వాళ్ళు? నీ ఇంటికి వచ్చినప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వమన్నాడు కదా దేవుడు. నువ్వు కనీసం ఒక కప్పు కాఫీ ఇవ్వమన్నాడు కదా. నీ ఇంట్లో చేసేవారు లేకపోతే బయట నుంచి అయినా తెప్పించి వాళ్ళకి ఇవ్వాలి నువ్వు. ఎందుకో తెలుసా? అది కృతజ్ఞత. దేవుని మీద నీకున్నటువంటి కృతజ్ఞతాభావం. అక్కడ ఉన్నటువంటి స్థితిలో అబ్రహాము ఎండ నీడలో పడుకొని ఉన్నప్పుడు, అదిగో అక్కడ ఉన్న ఆ చెట్టు కింద ఉన్నప్పుడు అక్కడ 3 మనుషులు రావడం చూశాడు ఆయన. ఆ 3 మనుషులు ఆయన వస్తూ ఉండగా చూశాడు. ఆయన చూసి ఏమంటున్నాడో తెలుసా? అయ్యలారా, మీరు నన్ను దాటిపోవద్దు, ఇదిగో నా ఆతిథ్యం స్వీకరించండి. వాళ్ళు అబ్రహాం దగ్గరికి వచ్చారా? అసలు రాకముందే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రాయ్యా నా ఆతిథ్యం స్వీకరించండి, నాకు ఆయన చన్నీళ్ళు ఇస్తాను, తాగండి, ఈ చెట్టు నీడలో కూర్చోండి. అది ఆతిథ్యం ఇవ్వడం అంటే. నీ ఇంటికి వచ్చిన వాడికి నువ్వేమి ఇవ్వలేకపోయావంటే నీవు దేవుని కుమారుడు కాదు. నువ్వు రేపటి గురించి ఆలోచించుకుంటున్నావు, నా సొమ్ము అనుకుంటున్నావు. అది నీ సొమ్ము ఎట్లయింది? దేవుడు ఇస్తేనే నీకు వచ్చింది. అది దేవుడు నీకు ఎలా ఇచ్చాడు, నువ్వు ఇంకొకరికి అలా ఇవ్వాలి. అదే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క ప్రేమ. కృతజ్ఞత లేని మనుషులు, కృతజ్ఞత లేని వారు కృతజ్ఞులై ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అని చెప్పాను మీకు. ఎవరంట వీళ్ళు? కృతజ్ఞత లేనివారు. ఎవరు వాళ్ళు? నీ కుమారులే, నీ పిల్లలే. నువ్వు ఒకనాడు కుమారుడివే, కుమార్తెవే, ఈరోజు పెద్దవాళ్ళగా. దేవునికి స్తోత్రం కలుగును కాక. పాపము, మహాపాపము. ఈ యొక్క పాపము మిమ్ములను, మీ కుటుంబాలని ఖచ్చితంగా ఏలుబడి చేస్తుంది. నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నీ పొరుగువాడిని సన్మానించాలి, ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. తోటి నీ స్నేహితులు, ఐదుగురు నీ సేవకులు వచ్చినప్పుడు ఐక్యతగా జీవించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. అదే దేవుడు మెచ్చదగినది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరికీ వందనాలు. మరందరూ బాగున్నారా? దేవుని స్తోత్రాలు. మరి సావుకుడు చెప్తున్న ప్రతి మాటను బట్టి మీరు వింటున్నామని మేము ఆశపడుతున్నాము. మరి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమస్యలో ఉన్న వారు విడుదల అవ్వాలని మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మరి మీ సావుకుడి కొరకు ఇంకా అనేక స్థలాల్లో వాడబడాలి, అనేకమైన ఇంకా లోతైన మర్మాలు తెలుసుకోవాలని మీరు ఆశతో మీ దాసుని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పటివరకు చెప్పబడిన వాక్య లేఖనాలు బట్టి ప్రభా, నీ దాసుడు నాయన ఎంతగానో ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ముత్యాలు లాంటి మాటలు నాయన ప్రకటిస్తుండగా నిర్లక్ష్యము చేయక, పడచెవున పెట్టక ప్రభా, ఆశ కలిగి, శ్రద్ధ కలిగి నాయన ప్రతి ఒక్కరు వింటున్నామని ఆశ కలిగి మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ బిడ్డలు కూడా నాయన తండ్రి విడిచిపెట్టొద్దు నాయన. నీకు స్తోత్రాలు. దేవుని యందు భయభక్తులు కలిగి, ఆశ కలిగి నాయన ఆశతో ఎదురు చూస్తున్నాం, మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నావు, 3 రాళ్ళు తన ఇల్లు తన చేతులతోనే పెరికి వేసుకున్నావు ప్రభా. జ్ఞానవంతుల వలె ప్రభా యేసయ్యా మీరు వింటున్నారని నాయన మేము నమ్ముచున్నాం ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి జీవితాలు
జీవితాలు సరి చేసుకుని మేము నమ్ముచున్నాము నాయన. చీకటిలో ఉన్నవారు వెలుగులోకి వస్తున్నారు మేము ఆశపడుచున్నాము. నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి మాటను కూడా ప్రభా విడిచిపెట్టక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ దినము నాయన నువ్వు నాతో మాట్లాడవని విన్న వాక్యాన్ని బట్టి జీవితాలు సరి చేసుకునేలాగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క హృదయాలు మీరు తెరవండి నాయన. చీకటిలో ఉన్నవారు వెలుగులోకి వచ్చుటకు మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా. గొప్ప దేవానికి వందనాలయ్యా. మూడు వారి జీవితాలు సిగురింపచేయండి నాయన, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, బలహీనులు బలవంతులుగా చేయండి నాయన, నీకు స్తోత్రాలయ్యా. రోగులై ఉంటే మీరు ముట్టండి, స్వస్థత చేకూర్చమని అడుగుచున్నాం నాయన. ప్రతి సమస్య నుంచి మీరు విడిపించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి బిడ్డకు రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం, నీకు స్తోత్రాలు. కడవర దినాల్లో ఉన్నాము నాయన, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్య లేఖనాలు నాయన ఈ రీతిగా తెలియజేయబడుచున్నాయి. ప్రతి వారు హృదయాలు దిద్దుబాటుకొని నాయన దేవుని రాకడ కొరకై, దేవుని కొరకై ఎదురు చూసే బిడ్డలుగా ఆశపడుచున్నాం, మీరు నమ్ముచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. సిద్ధపాటు దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలయ్యా. నీ వాక్యాన్ని కొరకై నీ దాసుని ప్రభా ప్రయాసపడుచుండగా నాయన అయ్యా నీకు వందనాలు. దీని నిమిత్తమైన ఆయన సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలు మీరు దీవించండి నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఈయన ఇక్కడ తండ్రి ఈ దినం ప్రభ ఆ బిడ్డనైనా ఎంతైతే ఖర్చును భరించినైనా నేను వచ్చాను ముందుకని ప్రభ అయా చేయూతనిచ్చి బిడ్డ వచ్చి ఉన్నదు. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన, బలపరచండి. ఇంకా నాయన తండ్రి బలంగా వాడబడటకు నీ కృప దయచేయండి. ఆ బిడ్డ ఒడిదుడుకులు మీరు సరిచేయండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి బిడ్డల చదువుల్లో మీరు తోడై ఉండమని దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ప్రతి ఒక్కరూ నాయన సిద్ధపాటు కలుగుంటున్నారని మేము ఆశపడుచున్నాం. ప్రతి వారి హృదయాల్లో నాయన నీ వాక్యం మన ఇద్దరం నాటపడుచుందని మేము నమ్ముచున్నాం ప్రభా. విన్న ప్రతి మాటలు కూడా నాయన వారి హృదయాల్లో భద్రపరిచి ముద్ర వేయమని, ఈ యొక్క మనవులను నీ సన్నిధిలో చేర్చుకోమని, ఈ ప్రార్థన నీ సముఖమందు చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క ప్రార్థన చేశాం. మరి కారణం ఏంటంటే ఈరోజు మరి ఈ వాక్యం కూడా మరి ఈ వారం కూడా మీరు వింటున్నారంటే వాస్తవంగా దానికి కారణం మరి ఎస్తేరు అనేటువంటి అమ్మాయి సౌజన్యానికి పిలువబడుతుంది. మరి అమ్మాయి మరి అక్కడ మరి ఒక నర్సుగా పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ 4 వారాలకు కూడా నేనే ఇస్తాను, మీరు అధైర్యపడవద్దు, మీరు డబ్బులు లేవని బాధపడద్దు అంటూ మరి ఆ కుమార్తె మరి సహాయం చేసింది. కనుక మరి ఈ వాక్యం విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్తేరు అనేటువంటి ఆ కుమార్తె కొరకు మరి ఆ బిడ్డకు 2 పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె, మరి వారి యొక్క చదువుల్లోనూ ఆ కుమార్తె యొక్క వివాహానికి మరి వారి కుటుంబం ఉన్నతికి ఔన్నతికి వారికి సొంత ఇల్లు కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆ బిడ్డకు సొంత ఇల్లు కూడా లేదు, అద్దెకే ఉంటుంది. అయినప్పటికీ కూడా నా దేవుని కంటే గొప్పది ఏదీ లేదు అని దేవునికి సహాయం చేసింది. కనుక ఆ బిడ్డ కొరకు వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయమని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరికీ వందనాలు. బాగున్నారా? నేను ప్రతివారం ఎంతున్నారని ఆశిస్తున్నాను. చక్కగా విని దేవుని మీరు కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. మీకు సమస్యలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. నా యొక్క ఫోన్ నెంబర్ 9009777796 మాకు కాల్ చేయండి. అందరికీ